పాటల ద్వారా దేవుని మనం స్తుతించినాం. వ్యక్తిగతంగా మాటల ద్వారా కూడా దేవుని మనం స్తుతిద్దాం. దాని కొరకు కొన్ని వాక్య భాగాలు కొన్ని నిమిషాలు చూసుకొని వ్యక్తిగతంగా దేవునికి మన కృతజ్ఞతార్పణలు అర్పిద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 5-6 వచనాలను, 7వ వచనము కూడా 5, 6, 7వ వచనాలను అందరము కలిసి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 17 వర్స్ 5, 6 and 7. లెట్ us రీడ్ ఆల్ టుగెదర్. నిర్గమకాండం 17, 5, 6, 7 వచనాలు నాతో పాటుగా చదవండి. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసేను. చాలండి. రెండవ భాగముగా మనందరికీ బాగా పరిచయమైన వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలను చదువుకుందాం. జాన్ గాస్పల్ 4th చాప్టర్ వర్స్ 23 and 24. యోహాను సువార్త 4, 23, 24 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నాతో పాటుగా చదవండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను. ప్రభు సహాయమునకై ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళందరూ దయచేసి మోకరించండి. జీవంగల తండ్రి, జీవాధిపతి, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవైన సర్వాధికారం గల దేవ, సర్వశక్తిమంతుడవై సమస్తాన్ని సృష్టించిన తండ్రి, అనంత జ్ఞానియగు దేవ, మీ బలమును, మీ అధికారమును, మీ జ్ఞానమును బట్టి మిమ్మల్ని పొగుడుతూ స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మీ సన్నిధిలో మీ ప్రజలైన వారితో కూడి సాగిలపోటుకు నాకు ఇచ్చిన ఈ ధనికమైన సమయాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన ఆరాధన కొరకై తోడుకొని వచ్చిన మీ ప్రజలందరి కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, మా జిహ్వా ఫలాన్ని మేము అర్పించలాగున పాటల్లో సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు. మేము ఇప్పుడు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. చదవబడిన ఈ వాక్య భాగాలను మా కొరకు మీరే ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటున్నాను. నిలబడి ఉన్న నేను బలహీనుణ్ణి, ప్రభా నేను అపాత్రుని, ఎన్నిక లేని వాణ్ణి, అయోగ్యుణ్ణి. నన్ను సిలువ చాటు మరుగుపరచుము. తెరవబడిన ఆకాశాన్ని అనుగ్రహించి పరలోకపు సింహాసనం నుంచి జీవంగల మీ మాటలు మీరే మాకు అందించవలసినదిగా వేడుకుంటూ ఉన్నాను. అట్లు మీ నుంచి మీ వాక్యాన్ని పొందుకొని ఆత్మైన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించలాగా మమ్మల్ని సిద్ధపరచుము. కనిపించిన చీకటి అంధకార దురాత్మ శక్తుల యొక్క క్రియలను యేసు ప్రభు నామములో విశ్వాసంతో గద్దిస్తూ ఉన్నాం, బంధిస్తూ ఉన్నాం. మీ మంచితనము, మీ ప్రేమ, మీ కృప కొరకు స్తోత్రాలు. జీవమును పునరుత్థానమైన దేవుడు మీకు వందనాలు. అన్ని వేళల్లో పూజార్హుడవు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ వాక్యం ప్రభా మా లోపల ఉంచుకొని ఆరాధించలాగా సిద్ధం చేయి తండ్రి. అటు ఇటు సంచరించే మా తలంపులు ఎక్కడ సంచరించకుండా మా దృష్టి అంతా మీ వాక్యం పైన కేంద్రీకరించేటట్లు సాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను. ఎండ తీవ్రత నుంచి తప్పించుము, చిన్నపిల్లల డిస్టర్బెన్స్ నుంచి తప్పించుము. ప్రభా, శబ్ద యంత్రములను, కరెంటు మీ స్వాధీనములో ఉంచుకొనుము. విశేషంగా మమ్మల్ని అందరినీ మీ స్వాధీనములో ఉంచుకొనుము. శత్రు సంబంధమైన ప్రతి కార్యాన్ని తొలగించుము. వాక్యము దారుణముగా రాకుండా అడ్డుపడు ప్రతి చీకటి అంధకార శక్తుల యొక్క క్రియలను విశ్వాసంతో గద్దిస్తున్నాం.
సమస్త మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభు నామంలో చేరొచ్చిన మీకు అందరికీ కూడా ఈస్టరు ఆదివారపు శుభాకాంక్షలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పండగ అయినా కూడా తక్కువ మంది వచ్చారు. స్థానికంగానే ఉంటారు ఎక్కువ మంది. స్థానికంగా ఉంటే ఎండాకాలం కాబట్టి ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు తొందరగా వస్తే తొందరగా పోవడానికి వీలవుతుంది. తర్వాత పండగ క్రైస్తవులకు ఎన్ని పండుగలు ఉండేది? 1 గంట వరకు మనదే సమయం కాబట్టి వాడుకుందాం. క్రైస్తవులకు ఎన్ని పండుగలు ఉంటాయి? ఒకటి క్రిస్మస్ పండుగ, రెండవది క్రిస్మస్ పండుగ, రెండవది జర్మనా, న్యూ ఇయర్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. 4 ఎవ్రీ సండే. దేవి నమ్ముకునే వాళ్ళకి ఎన్ని ఉంటాయి పండుగలు? చాలా పండుగలు ఉంటాయి, అంతేనా? బొచ్చెడు పండుగలు. మనకైతే తక్కువే. మన ప్రభువు అన్ని వేళల్లో పూజార్హుడు. ఆదివారం అనేది, సండే అనేది ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన రోజు. నా వైపు చూడండి అందరూ. ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన రోజు అంటే మరణాన్ని, పాపాన్ని, శాపాన్ని, సమాధిని, వీటన్నిటిని గెలిచి, లుక్ ఎట్ మీ, నా వైపు చూడండి దయచేసి, వీటన్నిటిని జయించి తిరిగి లేచిన రోజు. ఎప్పుడు లేచిండు? సుమారు 2000 సంవత్సరాల కింద ముచ్చటేది. ఇప్పుడు లేచింది కాదు. ఈ రోజే లేచిండని ఓన్లీ పునరుత్థానపు పాటలు మాత్రమే పాడుకొని ఈ రోజే లేచినట్లుగా మనం ఫీల్ అయితే, క్రిస్మస్ రోజు ఆ రోజే పుట్టిన బాలయేసులాగా ఫీల్ కావాలి. రావడానికి సిద్ధంగా యూదా గోత్రపు సింహంగా తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ఉండాయన. శ్రమ ఇప్పుడు కాదు పడ్డది, ఒకటేసారి శ్రమ అనుభవించిండు మన కొరకు. ఇక పండగ కాడికి వస్తే, పండగ అనేది తెలంగాణలో, విశేషంగా తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో కూడా అనుకోండి, పండగ అంటే మనకు బాగా తెలుసు. ఒకప్పుడు మనం కూడా విగ్రహాలను ఆరాధించి వచ్చిన వాళ్ళమే చాలామంది. కాబట్టి పాత బట్టలు వేసుకున్నారు అనుకోండి, ఎవరన్నా చూసిన వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్ ఏమంటారంటే, అరే నువ్వు ఈరోజు పండగ రోజు కూడా పాత బట్టలు వేసుకున్నవి ఏందంటారు. అంటే పండగ రోజు కొత్త బట్టలు వేసుకోవాలి. లేదా ఏదైనా పనికి పోయేటోళ్ళు పనికి పోతారు, డ్యూటీకి పోయేటోళ్ళు డ్యూటీకి పోతుంటే, ఈరోజు పండగ మీకు హాలిడే లేదా, లేదంటే పండగ రోజు కూడా నువ్వు పనికి వెళ్తావా అంటే, పండగ అంటే పనికి పోకుండా ఇంటికాడ ఉండేది, కొత్త బట్టలు వేసేది. మూడవది ఇంట్లో భోజనాలు. ఫ్రెండ్స్ ఎవరన్నా లేదంటే పక్కింటి వాళ్ళు అడుక్కుంటారు, ఈరోజు మీది ఏం కర్రీ అంటే పప్పు కూర అని చెప్పినాం అనుకోండి, పప్పు కర్రీ. పండుగ పూట కూడా మీరు పప్పు కర్రీ వండుకునేది. ఈరోజు ఏదైనా స్పెషల్ ఉండాలి కదా, సంథింగ్. అంతేనా? నా భాష అర్థమవుతుందని అనుకుంటున్నా. మనం అర్థం చేసుకునేది పండగ అంటే భోజనం రుచికరమైనది తిని, పని పాట లేకుండా ఇంటికాడ ఉండి కొత్త బట్టలు ధరించి ఎంజాయ్ చేసేది. మనం ఆ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళం ఒకప్పుడు. మన గురించి మనం ఆలోచిస్తే, ఆత్మీయంగా మాట్లాడుకుంటే, ప్రభు అన్ని వేళల్లో పూజార్హుడు కాబట్టి మనం ఎప్పుడైనా కూడా మన స్తుతి నర్పించవచ్చు ఆయనకు. ప్రతి ఆదివార దినమున, అది పునరుత్థానపు దినం, ఆయన తిరిగి లేచిన దినం, ప్రభు దినం, పరిశుద్ధమైన ఆరాధనకై మనందరం చేరి వచ్చి పండుగ వాతావరణంలో ప్రభుని ఆరాధించిపోతుంటాం. ఓకేనా? కాబట్టి పండుగ అంటే గుర్తుంచుకోండి. చాలామంది ఈస్టర్ శుభాకాంక్షలు అంటారు. కొంతమంది ఫ్రెండ్స్, నిన్నొక మెడికల్ షాప్కి వెళ్ళినా, మొన్న బిఫోర్ ఎస్టర్డే పోతే పార్టీ ఏమని చెప్పి ఆ మెడికల్ షాప్లో ఉన్న పోరగాడు ఇంకొక పోరగాని అడుగుతున్నాడు, ఏం పార్టీ తమ్ముడని నేను అన్నాను. నేను ఇది కొనడానికి వెళ్ళిన అంటే, గుడ్ ఫ్రైడే అన్న, మేము కూడా క్రిస్టియన్ అన్నాడు. చాలామంది ఆ గుడ్ ఫ్రైడేని, ఆ శుభ శుక్రవారాన్ని గుడ్గా అంటే మంచిగా తన జీవితంలోకి స్వీకరించకుండానే పండుగలు చేసుకుంటున్నారు, పార్టీలు ఇస్తారు. ఆ ఈస్టర్ను కూడా ఆ సమాధిలో నుంచి బయటకు వచ్చినటువంటి అనుభవం లేకుండానే పండుగ చేసుకుంటారు. నాన్ వెజ్ తెచ్చుకొని వండుకొని మంచిగా తిని బంధువులందరినీ పిలిపించి కొత్త బట్టలు కట్టుకొని, లేదంటే ఉతికిన బట్టలు వేసుకొని ఉండడం పండగ. మన పండుగ ఎట్లాంటిది? ప్రతి ఆదివారమున మనం ప్రభు స్తుతించడానికి వెళ్తాం. అనుదినం ప్రతిరోజు మనం దేవుణ్ణి
ఎంతగానో స్తుతిస్తాం, ఆరాధిస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఓకేనా? చదవబడిన వాక్య భాగంలోకి వద్దాం. ఎవరైనా దేవిని ఆరాధించాలనుకుంటే, ఈ మాటలు విన్న తర్వాత దేవిని ఎవరైనా స్తుతించాలనుకుంటే యథార్థంగా, ఒట్టిటి మాటలతో కాదు, వాక్యం చెప్తా ఉన్నాను నేను, నా మాటలు కాదు ఇవి. ఎవరైనా యథార్థంగా ఆరాధించాలనుకుంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆత్మ లేకుండా ఆరాధిస్తే నిష్ప్రయోజనం. సత్యం లేకుండా మన దేవుడే సత్యం. అబద్ధమైన మాటలతో ఇంకేం ఆరాధిస్తాం? ఒక భక్తుడు ఉంటాడు, బ్రదర్స్ సిస్టర్స్ వారమంతా లోకంలో తిరిగి సీరియళ్ళు సినిమాలన్నీ చూసి ఆదివారం దినమున మందిరంలోకి వచ్చి మైకు పట్టుకొని నా ప్రాణపీడవు నువ్వే యేసయ్యా అని పాట పాడితే అది వేషధారణ కాదా అని అంటాడు ఆయన. కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎందుకు ఇట్లా ఆరాధించాలంటే దేవుడు ఎవరు? ఆత్మ. దేవుడు ఆత్మ కాబట్టి దేవిని ఆరాధించాలనుకున్న వాళ్ళు ఆత్మతో సత్యముతో దేవిని ఆరాధించాలి. ఓకేనా? నిర్గమకాండం ఇంతసేపు చదివిన వాక్య భాగంలోకి వెళ్దాం రండి. 17వ అధ్యాయమా చదవండి ఎవరన్నా. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట ఎట్లు తన చేతితో ఉన్న కర్రతో ఆ బండను కొట్టెను. ఇశ్రాయేలు ప్రజలు రెఫీదీములో దిగిరు. వాళ్ళందరికీ దాహం వేస్తుంది, ధూపవుతుంది, తాగడానికి నీళ్లు లేవు. అదంతా ఎడారి ప్రాంతం. ఎండాకాలంలో మన దగ్గర ఎంత ఉందో ఇంతకంటే ఎక్కువనే ఎండ ఉంటుంది. అదంతా ఇసుకతో కూడినటువంటి ప్రాంతాలు. త్రాగడానికి నీళ్లు లేవు. మోషే దగ్గరికి వచ్చింది ఆ విషయం. మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పిందంటే, ఎక్కడది లొకేషన్, ఎక్కడది? హోరేబులో బండ ఉంది. ఆ బండ ఎదుట నేను మీ ఎదుట ఉంటా. ఇశ్రాయేలు ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని తీసుకొని, పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దల్ని తీసుకొని పోయి ఎర్ర సముద్రం దాటడానికి ఒక కర్రను వాడినవి చూసినాను మోషే. అదే కర్రతో ఈ బండను కొట్టు. ప్రజలు ధూప దాహం అని చెప్పి అరుస్తారు కదా, వాళ్ళు తాగడానికి ఆ బండలో నుంచి నీళ్ళు వస్తాయి. అంటే దేవుడు ఏం చేసిండు? మార్గం చూపించిండు. మోషే ఏం చేసిండు? ఆ బండను కొట్టిండు. కొడితే ఏమైంది? తర్వాతి వచనాలలో ఉంది. నీళ్ళు వచ్చినాయా రాలేదా? నీళ్ళు వస్తే ఏం చేసారు? వాళ్ళందరూ త్రాగిరు. వచ్చిన నీళ్ళు ఎన్ని వచ్చినాయి? వాళ్ళు ఎంతమంది ఇశ్రాయేలీలు? చెప్పండి, మంచిగానే చెప్తున్నారు, చెప్పండి. బైబిల్ స్టడీ కాదు, క్వశ్చన్లు అడగొద్దంటారా? 6 లక్షల మంది కాలు బలమే. నడవగలిగిన బ్రదర్సే 6 లక్షల మంది. వాళ్ళ భార్యలు, పిల్లలు, వృద్ధులు అందరినీ కలిపితే బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం సుమారు 20 లక్షల మంది వాళ్ళంటే జీవాలు ఉన్నాయి. జీవాలు ఉన్నాయా లేవా? పర్వతోటి మమ్మల్ని వంపమని చెప్పి అడిగినప్పుడు మోషే, మా జీవాలు కూడా తీసుకుపోతాం, మేము ఆడికి పోయిన తర్వాత మా దేవుడు ఏ జీవాన్ని అడుగుతాడో మాకు తెలియదు, మా పశువులను తోడుకొని పోతాం మేము అన్నారు. కాబట్టి జీవాలు ఉన్నాయి వాళ్ళంట. వీటన్నిటికీ కావాలంటే ఎన్ని నీళ్లు కావాలి? బండను కొట్టు నీ చేతితో ఉన్న కర్రతో. కర్ర తెలుసు కదా, ఆ కర్రతో బండను కొడితే ఏం కావాలి? బండ పగిలి నీళ్లు రావాలనా, కర్ర ఇరిగిపోవాలనా? అర్థమవుతుంది కదా. కర్ర ఇరిగిపోతుందా, బండ పగిలి అందులోకి వెళ్ళి నీళ్ళు వస్తాయా? రెండిటిలో ఏది బలమైంది? బండ. కర్రతో కొడితే అందులోకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. ఎన్ని నీళ్ళు అండి వచ్చేది? మహా అంటే ఇంత కర్ర, ఇంతకంటే పెద్దగా ఉండదు. మోసే చేతి కర్రే కదా, అదేం పెద్ద కాడుమోకు కాదు కదా. తెలుసా కాడుమోకు అంటే మీకు? పశువులు వ్యవసాయం చేసేటప్పుడు మెడ మీద పెడతారు, కొంచెం దొడ్డుగా ఉంటుంది. అంత పెద్దది కూడా కాదు, ఆయన చేతి కర్రే. దానితోటి కొడితే కర్ర విరిగిపోవాలి. కానీ ఏమైంది? బండ పగిలిపోయింది. బండలో నుంచి నీళ్ళు వస్తే ఇశ్రాయేలీలు అందరూ తీసుకొని ఏం చేశారు? తాగిర్రు, పానం చేశారు. ఆ తర్వాత వచ్చరంలో మీరు చదువుకోండి. తర్వాత ఇంత చిన్న రంధ్రం పడుతుంది మహా అంటే. పెద్ద స్పీడ్గా బోర్ వేస్తే వాటర్ వచ్చినట్టుగా ఎంత స్పీడ్గా వచ్చినా వచ్చిన వాటర్ వచ్చినట్టు ఏం కావాలి? ఇసుకలోకి ఇంకిపోవాలి.
అదంతా అరణ్యం, ఎడారి ప్రాంతం. అదంతా కూడా ఇంకిపోకుండా ఏమవుతుంది, అందరూ త్రాగుటకు. ఇట్లాంటి సమ్మర్లో కాలనీలలో వాటర్ లేకుంటే ఒక ట్యాంకర్ వస్తే ఒకరి మీద ఒకరు పడుతుంటారు సిస్టర్స్. కొంతమంది బ్రదర్స్ అత్యుత్సాహం ప్రదర్శించి పైకి వెళ్ళి ముంచుతుంటారు, అయిపోతాయని. ఒక 100 మంది ఉంటేనే, ఒక 200 మంది కాలనీలో ఉంటేనే 20 లక్షల మంది, ఎన్ని వాటర్ కావాలి? ఎంత పెద్దగా వచ్చి ఉండొచ్చు వాటర్? ఎంత వచ్చినా కానీ కర్రతో కొట్టినటువంటి గాయమే కదా. ఆ గాయంలో నుంచి ఎన్ని వస్తాయి? తక్కువనే వస్తాయి కదా. ఇదే మాట కీర్తన గ్రంథంలో రాయబడింది, చూడండి. 78వ కీర్తన 8వ వచనం 20వ వచనం చదవండి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. చాలు సిస్టర్. మోషే అరణ్యంలో బండను కొట్టగా నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు ఏమైనాయి? 20వ వచనం, ఆ కాలువలో ఆ నీళ్లు కాలువలై పారెను. వచ్చినటువంటి నీళ్ళు కాలువలై ప్రవహిస్తూ ఉంటే ఒక్కొక్కరు చాలామంది లైన్ల కొద్ది లక్షల మంది కదా వాళ్ళందరూ తీసుకొని తాగిరి. ఇప్పుడు చదవండి, ఇంతసేపు చదివిన ఎన్నో వచనం అది? 16 చదవండి. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. బండలో నుంచి వచ్చినటువంటి నీళ్లు కాలువలు కాదు, ఎక్కువైపోయింది, ఫ్లోటింగ్ ప్రవాహం ఎక్కువైంది. నది కూడా ప్రవహిస్తే చూసిరా వర్షాకాలంలో? అట్లా వచ్చిన ఆ నీళ్లు నదులై ప్రవహిస్తుంది, చాలా పొడుగు. వాళ్ళందరూ తీసుకొని తాగుతూ ఉన్నారు. ఈ నీరు వారి దాహార్తిని తీరుస్తుంది అరణ్యంలో. ఇప్పుడు 15వ వచనం చదవండి. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా, చాలు సిస్టర్, వారికి నీరు త్రాగనిచ్చెను. దయచేసి నా వైపు చూడండి. మొదట 20వ వచనంలో ఏమని ఉందంటే కాలువలు చిన్నయే, ఆ తర్వాత నదుల వలె పెద్దగా పెరిగింది. ఇప్పుడు సముద్రం అంత సమృద్ధిగా, సముద్రంలో తక్కువ వాటర్ ఉంటాయా? సముద్రం అంత సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చెను. ఈ నీళ్లు త్రాగిన వాళ్ళందరూ బ్రతికిరా, చనిపోయిరా? తర్వాత అప్పుడు బ్రతికిరు. తర్వాత కాలేబు, యెహోషువేనా, వాళ్ళిద్దరే కనాన దేశం లోపలికి ప్రవేశించారు. మిగతా వాళ్ళందరూ ఇంక్లూడింగ్ మోసెస్ అండ్ ఆరోన్, మోషే అహరోన్లు కూడా చనిపోయారని మనకు తెలుసు. అయితే కాలువలై, నదులై, సముద్రం అంత సమృద్ధిగా ప్రవహించినటువంటి ఈ నీరు ఎంతటి ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. ఒక కర్రతో కొడితే ఎంత ప్రవాహంగా వస్తే మాత్రం అంతగా ప్రవహించదు. సముద్రం అంత సమృద్ధిగా వారందరూ తృప్తి పొందుటకు కావలసిన నీళ్ళన్నీ తీసుకొని తాగిరు. అంతగా ప్రవహించింది, అంతగా విస్తరించింది ఆ జలం. వాస్తవానికి ఈ జలం ఏంటంటే, ఈ నీళ్లు ఎక్కడివేనంటే, ఎక్కడి అర్థం ఏం తెలుస్తుంది మనకు? పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ వచనం. బ్రదర్స్ నుంచి చదవండి సిస్టర్, తొందరగా తీసి చదువుతురు. 10వ అధ్యాయమా? 2వ కొరింథీ 10. ఎన్నో వచనం? 1 కొరింథీ 10 చూడండి. ఎన్నో వచనం? ఓకే, 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2, 3 కలిసి ఉన్నాయి, చదవండి కిందికి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్వం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. చాలు సిస్టర్, వాళ్ళందరూ ఒకే బండలోనిది త్రాగిరి. ఆ బండ వాస్తవానికి అది ఆత్మ సంబంధమైంది.
అరణ్యంలో వాళ్ళను వెంబడించిన బండ ఏ రీతిగా వెంబడించిందంటే, అనగా ఏ విధంగా వెంబడించిందంటే, రాత్రి ఎట్లుంది? రాత్రి ఏ విధంగా? అగ్నిస్తంభమా? వాళ్ళందరికీ వెలుగు కావాలి. అదంతా భీకర ధ్వని గల పాడైన ఎడారి. ఏ రకమైన ట్యూబ్ లైట్లు, ఏ రకమైన ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేదు అక్కడ. కాబట్టి వెలుగు కావాలి, కాబట్టి అంత లక్షల కొలది జనానికి వెలుగు కావాలి కాబట్టి పైన ఉండి ఆయన రాత్రి అగ్నిస్తంభంలో, పగలు ఇట్లాంటి భయంకరమైన ఎండ ఉంటే ఎంత తెలుపు ఉండొచ్చు ఆ మేఘం. ఒక ఊరంతా ఉన్నా సరిపోదు, లక్షల కొలది ప్రజలు కదా వాళ్ళు, పెద్ద మేఘం. ఆ మేఘములో ఆయన వారి పైన ఉండి వారిని వెంబడించిండు. ఆ మేఘం నిలబడితే వాళ్ళు నిలబడాలి, కదిలితే కదలాలి. వారిని వెంబడించిన బండలోనిది త్రాగిర్రు. ఆ బండ ఆత్మ సంబంధమైంది. ఆ బండ క్రీస్తు. ఆ క్రీస్తులోనిది వాస్తవానికి వాళ్ళు త్రాగడానికి సాదృశ్యం. ఆ ఇశ్రాయేలు ప్రజలు తాగింది దేనికంటే క్రీస్తులో వచ్చినటువంటి నీరుకు సాదృశ్యంగా వాళ్ళు త్రాగిరు. కానీ ఇక్కడ కూర్చున్న నువ్వు నేను, ఆరాధించడానికి వచ్చిన నువ్వు నేను, వాస్తవమైన జలాన్ని మనం తాగిన వాళ్ళు కాదు. వాళ్ళు దేవునికి అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి, దేవునికి ఇష్టముగా ఉండకపోవడం వల్ల అరణ్యంలో సంహరింపబడ్డారు. కానీ మనం ఏం చేసినాం? వాస్తవమైన జలాన్ని తీసుకొని త్రాగినాం. ఆ జలం ఎక్కడిదో చూద్దాం రండి. యోహాను భక్తుడు రాస్తాడు, యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. జాన్ గాస్పల్ చాప్టర్ 19 వర్స్ 34 ఫ్రమ్ బ్రదర్స్. సిస్టర్స్ తొందరగా తీస్తున్నారు కాబట్టి వారికంటే ముందు మీరు తీసి ఈసారి అవకాశం అందిపుచ్చుకోండి. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కారెను. యేసుప్రభును సిలువ వేసినప్పుడు గొల్గోతా కొండ పైన రోమా సైనికులలో ఒకడు ఈటతో ఆయన పక్కల పొడిచెను, పొడిచిన వెంటనే రక్తము నీళ్లు కారెను. రక్తము కారింది, ఉన్న కాడికి రక్తం అంతా అయిపోయింది, కన్ఫర్మింగ్గా లేదు. దెర్ ఇస్ నో బ్లడ్ ఇన్ హిస్ బాడీ. ఆయన దేహం అంది ఇంకా రక్తం ఏమీ లేదు, కన్ఫర్మ్ అయిపోయింది. ఆ తర్వాత ఏమొచ్చింది? నీరు. ఈ నీరే సమరయ స్త్రీ కూడా తాగింది. 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ, ఆమె గురించి చెప్పబడ్డ మాటే కదా. దేవుడు ఆత్మ కనుక 4వ అధ్యాయం యోహాను సువార్తలో ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, యథార్థంగా దేవిని ఆరాధించాలని చెప్పి అనుకున్న వాళ్ళు, వారందరూ తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోంది త్రాగిరి. ఆ బండ క్రీస్తు. దానికి సాదృశ్య రూపకంగా వాళ్ళు త్రాగిరి. ఇశ్రాయేలీలో అవిధేయులుగా ఉన్న కారణాన్ని బట్టి సంహరించబడ్డారు అరణ్యంలో. రోమా సైనికులలో ఒక్కడాయన పక్కలో పొడచగా నీళ్లు కారినాయి. ఆ నీళ్ళు ఎక్కడికి వచ్చినాయంటే, ఆ నీళ్లు మహా అంటే ఫిజికల్గా మాట్లాడుకుంటే ఆ బల్లెం మీదనే ఉండవచ్చు, లేదంటే కొన్ని డ్రాప్స్ ఆఫ్ వాటర్ కింద పడి ఉండవచ్చు, ఎక్కడ గొల్గోతా కొండ పైన. ఆత్మీయంగా మాట్లాడుకుంటే ఇశ్రాయేలు దేశంలో గొల్గోతా కొండపై నుంచి ఆ ఇశ్రాయేలు దేశం అంతా వ్యాపించి, ఆ తర్వాత పక్కలో నరబు కంట్రీస్, సిరియా దేశాలన్నీ, ఆ తర్వాత ఇక్కడ చైనా, మన పక్కన ఏముంది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దాటుకుంటూ భారతదేశం లోపలికి వచ్చి, భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్కు వచ్చి, హైదరాబాద్ శివర్లో హిమాయత్ నగర్, ఇది హిమాయత్ నగర్లో ఉన్న మన దగ్గరికి వచ్చి మన దాహం తీర్చింది. ఆత్మీయంగా మాట్లాడితే మనందరి అక్కరత తీర్చింది. అది ఆత్మ సంబంధమైన బండ. వచ్చినటువంటి నీళ్ళు ఆత్మ సంబంధమైనవి. అవి ఆ నీళ్ళు ప్రవహించినాయి. సమరయ స్త్రీ గురించి ఏం మాట్లాడతాడు? నాకు దాహం ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు. అదంతా మీకు తెలిసి ఉండవచ్చు, చాలాసార్లు విని ఉంటారు. బావి చాలా లోతుగా ఉంది, చేదుకోవడానికి నీ దగ్గర ఏమీ లేవు కదా, ఎట్లా తాగుతావని చెప్పి అడుగుతుంది. అడిగితే సంభాషణ కొంతసేపు జరిగిన తర్వాత, నేనే నీకు వాటర్ ఇస్తా, నేను జీవజలాన్ని ఇస్తా, నేను ఇచ్చిన నీళ్లు తాగితే ఇంకా నీకు దాహం కాదు, ధూప ఏనే వేదని చెప్పి అంటాడు. మొదట వచ్చి నన్ను ఏమడిగినావు? వాటర్ కావాలని అడిగినావు. ఇప్పుడే నువ్వే నాకు జీవజలం ఇస్తా అని చెప్పి అంటున్నావు, ఏందయ్యా అని చెప్పి అనలే. నాకు కావాలి, చేదుకున్నటకి ఇంత దూరం రాకుండా ఉన్నట్లు నాకు ఇవ్వు ఆ జీవజలం అంటది. అంటే పోయి మీ హస్బెండ్ని పిలుచుకొని రాపో, మీ భర్తను పిలుచుకొని రాపో అంటది. అప్పుడు ఏమనాలి? నీళ్లు లేవని వచ్చినావు, దాహం అవుతుందని వచ్చినావు, నన్ను అడిగినావు, నీ దగ్గర చేదుకున్నటకేమీ లేదు అని చెప్పాను. నువ్వు యూదుని వల్లే ఉన్నావు, నేను సమరయ స్త్రీని కాబట్టి సహవాసం వాళ్ళకు వీళ్ళకు ఉండదు కాబట్టి చేదుకోవడానికి నీకేమీ లేవు. నేను ఉంది, నాకు బకెట్ తెచ్చుకున్న చేదుకున్నటకు, కానీ నీ దగ్గర లేదని చెప్పిన. ఇప్పుడు ఆఖరికి నువ్వే నాకు ఇస్తున్నావు జీవజలాన్ని, సరే ఇయ్యమని చెప్పి అన్నా. ఇప్పుడు ఏమనాలి? నీళ్లు లేవని వచ్చినావు, దాహం అవుతుందని వచ్చినావు, నన్ను అడిగినావు, నీ దగ్గర చేదుకున్నటకేమీ లేదు అని చెప్పాను.
ఇప్పుడు పోయిన హస్బెండ్ని పిలుచుకొని రమ్మంటున్నావు, మర్యాదగా మాట్లాడు, నా హస్బెండ్తో నీకేం పని అని చెప్పి అని ఉండొచ్చు. అట్లా అనలే ఆమె. ఎందుకంటే హస్బెండ్ అంటే ఆమె కోపం వస్తుంది, ఆమెకు హస్బెండ్ లేడు. 5 మంది పెనిమిట్లు కలిగినామా, పెనిమిట్లు కలిగి ఉన్నది ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆమె హస్బెండ్ కాదు. ఆత్మానుసారంగా ఆలోచించింది ఆమె. ఆమెకి ఏమన్నా నీళ్ళు ఇచ్చిండు ఆయన? ఆ సంభాషణలో పోనీ ఆయన ఏమన్నా ఇచ్చిండు ఆమెకు? ఆత్మీయంగా మాట్లాడితే అక్కడ ఏముంది? కుండను విడిచిపెట్టి ఊరిలోకి పోయి, నేను చేసినవని నాతో చెప్పిన ఈయన మెస్సయ్య కాడా, ఈయన యేసుగాడా, ఈయన ప్రభువు కాడా అని చెప్తే ఊర్లో వాళ్ళు వచ్చి 2 రోజులు ఉండయి అని రిక్వెస్ట్ చేశారు. ఆయన మాటలన్నీ విన్నారు. ఈ స్త్రీ చెప్పిన మాటను బట్టి కాదు, మా మట్టుకు మేమే విశ్వాసం ఉంచుతున్నామని ఆత్మీయంగా వాళ్ళందరూ ఆ జీవజలాన్ని తాగిరు. యేసు ప్రభు శిలువలో మరణించడం వల్ల ఆయనలో నుంచి ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఎందుకంటే గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు మన పాపం నిమిత్తం మరణించిండు అని, ఈస్టర్ అంటే పునరుత్థానుడై తిరిగి లేచిండు అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం, మనకు సర్వసాధారణంగా తెలుసు ఇదంతా. కానీ ఎట్లా వచ్చింది మనకు ఆత్మ? ఇప్పుడు మన లోపల దేవుడు ఉన్నాడు, ఆయన ఉండు కాబట్టే, ఆయన లోపల ఆయన ఉండు కాబట్టే ఇది దేవాలయం అయింది. చచ్చిపోయిన లేదా ఆత్మీయంగా చనిపోయిన మన ఆత్మ లోపలికి ఆయన ఆత్మను పంపిండు కాబట్టే ఆయన ఉండు. పైనంగా ఇది ఒక కవచం, ఇది ఒక ఉపకరణం కాబట్టే ఇది దేవాలయం అయింది. ఆత్మీయ కోణంలో మనం ఆలోచిస్తే యేసుప్రభు చనిపోయిన తర్వాత పునరుత్థానుడై తిరిగి లేచిండు. అది చెప్పేదానికంటే ముందు చిన్న ప్రశ్న ఏంటంటే, యేసుప్రభు శరీరంతో లేచిండా, శరీరం లేకుండా లేచిండా, ఆత్మతో లేచిండా? సిస్టర్స్ నుంచి అయితే ఒక మాట వినొచ్చింది, చెప్పండి. ఆత్మపూర్వకంగా లేచిండా? ఓకే బ్రదర్స్, మీరు న్యూట్రల్గా ఉండొద్దు, మౌనం అర్ధాంగీకారం వ్యాపార పరిభాషలో చెప్పండి. శరీరంతో లేచిండా? కాయిని విసిరేసినప్పుడు హెడ్ అండ్ టెయిల్, బొమ్మ లేదా బొరుసు. మీరు ఆత్మతో లేచిండా? శరీరంతోనేనా? ఓకే, మీరు నిర్ణయాన్ని మీరు మార్చుకోరు. ఆత్మతో లేచిండు అని చెప్పే వాళ్ళకి ప్రశ్న ఏంటంటే, 33.5 సంవత్సరాలు ఉండి యోసేపు మరియల కుమారుడుగా, అంతేనా, పాపులకు స్నేహితునిగా, శుంకరులకు పాపులకు స్నేహితునిగా, తిండిపోతూ తాగుబోతూ దయ్యం పట్టిన వాడని వాళ్ళందరి చేత అవమానాలు పొందిన వానిగా, ఒక వడ్రంగి వానిగా, కార్పెంటర్గా పిలిపించుకున్న ఆ మనిషి యొక్క శరీరం ఏది మరి? సమాధిలో ఉన్నదా? చూసిందా మరియా? లేదు. ప్రేత వస్త్రాలు పక్కకు పెట్టబడి ఉన్నాయి కానీ బాడీ లేదు. ఎటుపోయింది మరి ఆ బాడీ? ఆహారం తినలేదా? ఆహారం తిన్న బాడీనే కదా. అప్రాక్సిమేట్లీ 33.5 years. ఏదా శరీరం మరి? ఓకేనా? విషయం ఏంటంటే, ఆ శరీరము మహిమ శరీరంగా మార్చబడింది. ఆ శరీరం ఏమైంది? మహిమ శరీరంగా మార్చబడింది. కానీ ఆయన తిరిగి లేవడం వల్ల ఎట్లు లేచిండంటే, ఏదో చనిపోయి, యోహాను సువార్త 11లో ఉంటుంది, మీకు తెలుసు కదా. బేతనీయలో ఉండే మరియా మార్త వాళ్ళ బ్రదర్ ఉంటాడు ఒక ఆయన, ఏం పేరు? లాజరు. లాజరు లేచినట్టుగా కాదు ఈయన లేచింది. లాజరు లేచిండు. లాజరు ఇప్పుడు ఉన్నాడా? ఇశ్రాయేల్ దేశంలో ఇప్పుడు ఉండవచ్చా? కొంతకాలం బ్రతికుండి చనిపోయి ఉండవచ్చు. ఇప్పుడైతే లేడు. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. యేసుప్రభు లేచింది అట్లు కాదు. ఆయన లేచేటప్పుడు ఎట్లా లేచిండు అంటే, పౌలు భక్తుడు రాస్తాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. బ్రదర్స్ ఎందుకు అవకాశం తీసుకోవట్లేదు? 1 Corinthians chapter 15 verse 45. బ్రదర్స్ నుంచి చదవనియండి సిస్టర్స్. బస్సులో టికెట్లు మీవే, ఫ్రీ అని చెప్పి సీట్లన్నీ ఆక్యుపై చేస్తారు. ఓకేనా? బ్రదర్స్ చదవనివ్వండి. ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. చాలు బ్రదరు. మొదటి ఆదాము అనే ఏదేను తోటలో చేయబడ్డ దేవుని కుమారుడైన ఆదాము, మొదటి ఆదాము ఉన్నాడు చూసిరా, ఆయన జీవించు ప్రాణి అయ్యిండు. జీవించు ప్రాణి ఆయను. ద ఫస్ట్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్, హిజ్ నేమ్ ఈజ్ ఆడమ్, వాజ్ ఆర్ వర్ బికమ్ లివింగ్ క్రియేచర్. జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉంది. కడపటి అంటే చివరి ఆదాం అంటే ఎవరు? కడపటి ఆదామైన యేసుప్రభు ఎట్లయిండు? జీవింపజేయు
ఆత్మ ఆయను. జీవింపజేయు ఆత్మ ఆయను. మళ్ళొకసారి చూడండి, నేను చెబుతున్న నాతో పాటు స్కూల్ పిల్లలు చెప్పినట్టుగా చెప్పండి, అన్యతగా భావించకండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై చెప్పండి, ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము అనగా యేసు ప్రభు, జీవింపచేయు ఆత్మ ఆయను. జీవింపచేయు ఆత్మ ఆయను. చాలు. జీవింపజేసే ఆత్మ అంటే ఏంటంటే, ఉదాహరణకి నడిపించే ఆత్మ ఒకటి ఉందనుకోండి. ఎవరైతే నడవలేరో వాళ్ళని నడిపిస్తుంటుంది. నడవలేకుండా ఉన్న వాళ్ళని చేయబట్టుకొని నడిపించే ఆత్మ నడిపిస్తుంటుంది. ఇక్కడ జీవింపజేయు ఆత్మ అయ్యిందంటే అర్థం ఏంటంటే, చచ్చినటువంటి ఆదాము వాళ్ళందరి సంతానాన్ని బ్రతికించడానికి లేదా జీవించడానికి ఒక సామర్థ్యాన్ని సంపాదించుకున్న ఆత్మగా ఆయన తిరిగి లేచిండు. ఎట్లా తిరిగి లేచిండంటే, జీవింపజేసే ఆత్మగా, చచ్చిపోయిన వారిని బ్రతికించే ఒక ఆత్మగా ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిండు. లాజరు వల్ల ఆయనే లేచి కొంతకాలం జీవించి మరలా చనిపోవడం కాదు, కానీ చనిపోయిన వారందరిని బతికించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలను ఆయన సంపాదించుకొని వచ్చిండు. పునరుత్థానుడు అయిన తర్వాత జీవింపజేసే ఆత్మగా మారిండు. మారిన తర్వాత మరి ఏమైంది? వాస్తవమైన జలం అంటే అర్థం ఇదే. ఇశ్రాయేలు ప్రజలు సాదృశకంగా తాగిన జలం ఇదే. వాస్తవంగా మనందరం పానం చేసిన ఆ జీవజలం ఇదే. జీవింపజేయు ఆత్మగా మారిన యేసు ప్రభు, ఆఫ్టర్ రిజరక్షన్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ బికమ్ లైఫ్ గివింగ్ స్పిరిట్. లైఫ్ గివింగ్ స్పిరిట్ తన లైఫ్ని ఇంకొకరికి ఇవ్వగలడు, వారిని బ్రతికించగలడు. ఒకరికిచ్చి వారిని బ్రతికించగలడు. ఇదే మాట యోహాను భక్తుడు రాస్తూ ఉంటాడు. 1 యోహాను 3వ అధ్యాయం. సిస్టర్ చదవండి ఇప్పుడు. 1 యోహాను 3:14. చదవండి. నాలుగు 13 చదవండి. సహోదరులారా, ఏం చదువుతున్నారు మీరు? 1 యోహాను పత్రిక, యోహాను సువార్త కాదు, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. దీనివలన మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు మనకు తన ఆత్మలో, పునరుత్థానుడైన తర్వాత జీవింపజేయ ఆత్మగా మారినటువంటి ఆయన తన ఆత్మలో మనకు పాలు దయచేసిండు. మనం బ్రతుకుతున్నాం, మనకు నిరీక్షణ ఉంది, అంతరంగ మందు నిరీక్షణ ఉంది. ఎందుకంటే మన లోపల ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. మనకు తన ఆత్మలో పాలు దయచేసిండు. తన ఆత్మలో మనకు భాగం ఇచ్చిండు ఆయన. కాబట్టి మనం జీవిస్తున్నాం ఆత్మీయంగా. ఆ యేసు ప్రభు మొదట వాక్యమైనటువంటి దేవుడు, ద వర్డ్ గాడ్ హ్యాస్ బికమ్ ది ఫ్లెష్ గాడ్. ఆత్మ అయిన దేవుడు శరీరధారిగా వచ్చిండు. యోహాను 1:14 ఉంది. శరీరధారి అయిండు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత శరీరధారి అయిన దేవుడు ఏమైండు? ఆత్మ అయిండు. ఆఫ్టర్ రిజరక్షన్ ద జీసస్ క్రైస్ట్ హ్యాస్ బికమ్ ది స్పిరిట్. మొదట ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడే ఉండను. యోహాను 1:1-2. ఆ తర్వాత యోహాను 1:14 ఏముందంటే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా, అనగా యేసు ప్రభుగా 2020 సంవత్సరాల క్రితం మన మధ్యలో నివసించిపోయాను. పునరుత్థానం తర్వాత ఏమైండు? జీవింపజేయ ఆత్మగా మారినటువంటి ఆయన ఆత్మగా అయ్యిండు. వాక్యమైన దేవుడు శరీరధారి అయ్యిండు. శరీరధారి అయిన దేవుడు పునరుత్థానం తర్వాత ఆత్మ అయ్యిండు. ఆయన ఆత్మ అయిన తర్వాత ఏమైంది? ఆయన చెప్తాడు, యోహాను సువార్త 12లో ఉంది, నేను ఎత్తబడితే ఏం చేస్తా? అనేకులను నా యొద్దకు ఆకర్షిస్తా. నేను పైకి ఎత్తబడాలి, అనేకులను ఆకర్షిస్తాను. పైకి పోయిన తర్వాత పునరుత్థానం అయిన తర్వాత ఆయన ఏం చేసిండు? పైకి పోయిండా? మొదట మగ్దలేనే మరియ చేయమంటది, ముట్టుకోవడానికి దగ్గరికి వస్తే ఏమంటాడు? గుర్తుందా మీకు? మరియ దగ్గరికి వస్తే యేసు ప్రభు ఏమంటాడు? నేను తండ్రి దగ్గరికి ఇంకెళ్ళలేదు, ప్లీజ్ డు నాట్ టచ్.
నన్ను ముట్టుకోవద్దని చెప్పి అంటాడు. ఆయన కొంతకాలం తర్వాత ఒక వ్యక్తికి డౌట్ వస్తుంది, ఆయన లేచిండా లేదని. ఏం పేరు ఆ వ్యక్తి పేరు? తోమా. చివరికి ఆయన గనపడి ఇంతకాలం నన్ను వెంబడించిన వాడు అదే అవిశ్వాసంలో ఉంచొద్దని వచ్చి ఆయనకు కనబడి, శిష్యులందరూ కనబడ్డప్పుడు ఆయన లేడు అక్కడ, అబ్సెన్స్. ఆయన ఆబ్సెంట్ అయింది కాబట్టి మళ్ళొక పర్యాయం వాళ్ళకు ప్రత్యక్షమై, తోమా అవిశ్వాసివి కాక విశ్వాసివి ఉండు. రోమా సైనికులు మేకులు కొట్టిరు చీలల్లో, అవ్వేనా కావా చూడు, కొడితే లోపలికి గాయం పచ్చిగానే ఉందా, వేలు పెడితే దిగుతుంది, కన్ఫామ్ చేసుకో. మరి నన్ను ముట్టుకోవద్దన్నాడు. తోమాను మాత్రం నా వేళ్ళల్లో అరచేతిలో చేయబెట్టి చూడు, నన్ను టచ్ చేయి అన్నాడు. ఆయన పునరుత్థానమై తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రధాన యాజకుడుగా తన స్వరక్తాన్ని చేతిలో పట్టుకొని అసలైన ప్రత్యక్ష గుడారంలోనికి, అహరోను పోయిన అరణ్యంలో వేసిన గుడారం కాదు, అసలైన ప్రత్యక్ష గుడారంలోనికి కెరూబుల నడుమ మధ్య అక్కడ ఉన్నటువంటి దేవుని సన్నిధిలోనికి పోయి ఆయన పాదాల దగ్గర పోసి మన పాపములకు ప్రాయశ్చిత్తం గావించిండు ఆయన. ఆ తర్వాత అనేక పర్యాయాలు శిష్యులకు కానొచ్చిండు. ఒకానొక సందర్భంలో వాళ్ళు మరలా చేప పట్టనీక పోతాని చెప్పి అంటే ఆయనతో పాటు ఎవరు పోతారు? పేతురుతో పాటు చాలామంది చేపలు పట్టనీక పోతారు. పోయినప్పుడు చేపలన్నీ రాత్రి అంతా ట్రై చేసినా పడవు. పొద్దున్నే యేసుప్రభు వస్తాడు, వచ్చి కుడివైపు వేయమంటాడు. రాత్రి చాలా రిస్క్ చేసినాం, మేము ఫిష్ క్యాచింగ్లో పెద్ద ఎక్స్పర్ట్స్, చేపలు పట్టడంలో మేము బాగా నేర్పరులం, బాగా పడతాం మేము, అయినా నువ్వు అంటున్నావు కాబట్టి వేస్తామని కుడివైపు వేస్తే విపరీతమైన చేపలు పడ్డాయి. ఎన్ని పడ్డాయి? వాక్యం మంచిగా చదువుతారా? యెరూషలేమా ఇది? నీ యెరూషలేమా? యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. చెప్పండి, 153 గొప్ప చేపలు ఎప్పుడు పడాలి అంతగానం? వాళ్ళకి ఏ ఏరియాలో చేపలు ఉంటాయో, ఏ వాతావరణంలో, తెల్లవారుజామున చల్లిగా ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ పడతాయో వాళ్ళకి తెలుసు. ఒక్కటి కూడా పడలే. వల లాగుదామంటే తెగిపోయేటట్టుంది, వాళ్ళ అంతగానం పడ్డాయి. ఇంతటి ఆశ్చర్యం ఎట్లా జరుగుతుంది? దేవుని వల్లనే జరుగుతుందని గ్రహించిండు ఒక ఆయన. ఏం పేరు? యోహాన్. ఆయనకి ఏం పేరు ఉందంటే యేసు ప్రేమించిన శిష్యుడు, భోజన పంక్తిలో యేసు రొమ్మున ఆనుకున్నవాడు. ఆయన ఏమంటాడంటే, ఆయన ఆ ఆశ్చర్య కార్యాన్ని చూసి గుర్తుపట్టి ఆయన ప్రభు సుమి అంటాడు. ఎట్లయింది? 153 చేపలు పడ్డాయి, ఒలే తెగిపోయేటట్లుందంటే ఇది మన తోట అయ్యేది కాదు. ఇంతటి ఆశ్చర్యం జరిగిందంటే ఆయన ప్రభు సుమి. ఎందుకు అంతకుముందు గుర్తుపట్టలే? పిల్లల మీ దగ్గర తినడానికి ఏమైనా ఆహారం ఉందని చెప్పి అడిగినప్పుడు ఎందుకు గుర్తుపట్టలే? 3.5 సంవత్సరాలు ఆయన అంటే ఉన్నారు కదా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు వాళ్ళందరూ కుప్పలు కూర్చొని తింటున్నప్పుడు వీళ్ళే కదా సర్వ్ చేసింది. వాళ్ళందరూ ఉన్నారు. ఆయనతో పాటు అనేకమైన ఆశ్చర్య, అద్భుత, భీకర, గంభీరమైన కార్యాలు చేస్తూ చూసిర్రు. ఎంతమంది కుష్ఠరోగులు శుద్ధులైనప్పుడు చూసిర్రు, ఎంతమంది మగవారు మాట్లాడేటట్టు, కుంటివారు నడుస్తుంటే ఇవన్నీ చూసిర్రు. ఆయన ఎంత ఉన్నోళ్ళే వాళ్ళు. ఆయన ఎందుకు గుర్తుపట్టలే? ఆయన ఆత్మగా తిరిగి లేచిండు. ఆత్మగా తిరిగి లేచిన తర్వాత మన దగ్గరికి వచ్చి మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని సమీపించి తన ప్రేమ చేత మనల్ని ఆకర్షించి మన యథార్థమైన స్థితి మనకు ఎరక చేసి ఏం చేసిండు? తన రక్షణనిచ్చిండు మనకు. ఎవరైనా రక్షణ పొందుకుంది ఇంకెవరైనా చూసిరా? నేనైతే 2012లో నాగార్జున సాగర్లో డిగ్రీ చదువుతున్నప్పుడు రక్షణ పొందుకున్నా. నా రక్షణ ఎవరికి కనపడలే, ఎందుకంటే నా లోపలికి వచ్చింది, ఇప్పుడు నాలో ఉన్నది, నాతో ఉన్నది దేవుడు, ఆయన ఆత్మ. కాబట్టి ఎవరికి కనపడలే. మనందరం ఎవరికి వారమే ఒక్కొక్కరుగా ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చింది ఎవరంటే ఆత్మ. ఇంతసేపు చెప్పినా కదా, గొల్గోతా కొండపైన నుంచి కారినటువంటి ఆ నీళ్లు మహా అంటే అక్కడే పడిపోతుంటాయి, ఆ కొండపైనే పడతాయి, ఇంత దూరం రాలేవు. ఆత్మీయంగా చూస్తే ప్రవహించినాయి. అరణ్యంలో నీళ్లు ఎట్లు కాలువలై, ఎట్లు ఏరులై, ఎట్లు సముద్రం అంత సమృద్ధిగా ప్రవహించిందో భూమి యొక్క అన్ని భాగాల్లోకి ఆయన ఆత్మ పోయి, ఆయన ఆత్మ ద్వారా మనల్ని అందరిని ఏమి చేసిండు? బ్రతికించిండు. యోహాను భక్తుడు 4:13 ఏముందంటే, ఏలయనగా దేవుడు మనకు తన ఆత్మలో పాలు దయచేసెను. ఇదే మాట గలతీ పత్రికలో కూడా రాయబడింది. చూద్దాం రండి. గలేషియన్స్ 4th చాప్టర్, ఐ థింక్ వర్స్ 6. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను. చాలు బ్రదర్,
నాయనా, తండ్రి అని మొరపెట్టే తన కుమారుని యొక్క ఆత్మను దేవుడు ఏం చేసిండు? మన హృదయం లోపలికి పంపెను. మొదటి యోహాను 4:13 దేవుడు మనకు తన ఆత్మలో పాలు దయచేసిననుంది. ఇక్కడ గలతీ 4:6 ఏలైనగా దేవుడు తన కుమారుని యొక్క ఆత్మను మన హృదయం లోపలికి పంపెను. మన హృదయం లోపలికి పంపెను. ఇట్లు మనం జీవిస్తున్నాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే యేసు ఆత్మన్నా, పరిశుద్ధాత్మన్నా, సత్యస్వరూపియగు ఆత్మన్నా, ఆదరణకర్తన్నా ఒకటే. దేవుడు మనకు తన ఆత్మలో పాలు దయచేసిన తన కుమారుని యొక్క ఆత్మను మన హృదయంలో పంపిన అంటే వేరు అనుకోవద్దు. యేసు ఆత్మన్నా, పరిశుద్ధాత్మన్నా, సత్యస్వరూపి అన్నా, ఆదరణకర్తన్నా ఒకటే. తన కుమారుని యొక్క ఆత్మను పునరుత్థానమైన తర్వాత జీవింపజేయు ఆత్మగా మారిన ఆ ఆత్మను దేవుడు మనం విశ్వాసం ఉంచితే, దేని యందు? ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానంలో యందు సామాన్యమైన విశ్వాసం ఉంచితే మన హృదయం లోపలికి వచ్చిండు. ఆయన ఆత్మలో మనకు పాలు దయచేసిండు. దేవుడు ఆత్మ గనక ఆరాధించాలనుకున్న వాళ్ళు, యథార్థంగా ఆరాధించాలనుకున్న వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మ అంటే ఏంటి? ఈ ఆత్మను ఎవరైతే పాలు పొందుకుర్రో, ఈ జీవజలాన్ని, వాస్తవమైన జీవజలాన్ని ఎవరైతే పొందుకున్నారో వాళ్ళు మాత్రమే ఆరాధిస్తే ఇంపైన సువాసనగా ఆయన ఆగ్రహిస్తాడు. నేను పోయిన చోట్లలో చెప్తుంటా, ఎవరైతే ఆత్మను నిజంగా పొందుకోలేదో, యేసుప్రభుని తమ సొంత రక్షకునిగా స్వీకరించలేదో, తమ పాపానికి ఇంకా ఎవరు పశ్చాత్తాప పడకుండా ఉన్నారో వాళ్ళు ఆరాధిస్తే ఎట్లుంటుందంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుసు కదండి, మీకు తెలిసేనా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలియదా? ఆయన పాటలు పాడిండు, విపరీతమైన సినిమా పాటలు పాడిండు, మంచి గాత్రం ఉంది, క్రైస్తవ గీతాలు కూడా కొన్ని ఆలపించిండు, చాలా చక్కగా పాడిండు. వితౌట్ ఎక్స్పీరియన్స్, తన అనుభవం లేకుండా, సొంత అనుభవం లేకుండానే పాటలు పాడిండు. లిరిక్స్ వేరే వాళ్ళు ఎవరో కంపోజ్ చేసినవి, ఎవరో కైగట్టి రాసిన పాట అది. ఈయన పాడిండు, గొంతు మంచిగా ఉంటుందని మన వాళ్ళు క్యాసెట్లు తీసుకొని మంచిగా ఉందని విన్నారు. దేవా పాపిని నిన్నాశ్రయించాను అనేటువంటి పాట కూడా పాడిండు ఆయన. నిజంగా ఆ పశ్చాత్తాపంతో ఆ విషయాన్ని ఎరిగి ఆ పాట పాడి ఆ పశ్చాత్తాపాన్ని కోరుకుంటే దేవుడు అంగీకరించినా లేదా? తన వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయడు ఆయన. ఆయన అంగీకరించేటోడు. కానీ ఎవరో రాసిరని అక్షరాలు చూసి పాడిండు, కానీ అనుభవం లేకుండా పాడిండు. కాబట్టి ఆయనకు పాపక్షమాపణ లేదు. ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో పాపం పాతాళంలో. మనం ఆ ఆత్మను పొందుకోకుండా, ఆ ఆత్మను ఇంకా మన ప్రాణంగా, మన ఆత్మగా, మన జీవంగా స్వీకరించకుండా ఆరాధిస్తే నిష్ప్రయోజనం అవుతుంది. అర్థం లేని ఆరాధన. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడినట్టుంటుంది క్రైస్తవ గీతం. ఆత్మను పొందుకున్న వాళ్ళు, ఎవరైతే ఆత్మను తమ జీవంగా, తన ప్రాణంగా పొందుకున్నారో వాళ్ళందరూ పూజించాలి, ఆరాధించాలి. ఎస్పెషల్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యంగ్ పీపుల్. ఎందుకంటే బయట చూస్తూ ఉంటాం, పూజ ఏదన్నా ఉందంటే పేరెంట్స్తో పాటు యూత్ అంతా చాలా ఉత్సాహం చూపించి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి పూజ చేయడానికి పెద్ద హంగామా చేస్తుంటారు అక్కడ. ఈరోజు ఉదయమే నేను రెడీ అయిదామని హెబ్రోన్కి వెళ్ళి పక్కకు వచ్చిన, ఒక తాత ముసలాయన కొమ్మలన్నీ వంచి పూల చెట్టుకు పూలన్నీ తెంపుతుండు. ఎందుకంటే పూజ కొరకు. వాళ్ళు చేసేటువంటి పూజ వేరు. బయట బండి మీద పోతుంటే ఎవరో స్టాండ్ మనం పైకి వేయలేదని చెప్పి ఏదైనా టర్నింగ్ కాడ క్రాస్ అయితే అది తాకితే కింద పడతారేమో, బైక్ మీద వెళ్తుంటే కింద పడతారేమో అని చెప్పి మనకు తెలియని వాళ్ళైనా తీసుకొని పోండి అని చెప్పి అంటాం. వినపడకుంటే మెల్లగా చెప్తే ఏమంటారు? పెద్ద గొంతుతో, ఈ మధ్యలో పెద్ద ప్యాషన్ అయింది, బ్రదర్ కూడా అనట్లేదు, బ్రో స్టాండ్ తీసుకోండి అని చెప్తా ఉంటారు. వాళ్ళే ఉంటారు థ్యాంక్ యూ. ఒక బండి కింద పడుతుందేమని చెప్పినోడికి అంతగా థ్యాంక్ యూ. ఎక్కడన్నా రాసుకోవడానికి పెన్ను లేకుంటే పెన్ను ఇచ్చిన వాళ్ళకు థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాం. చిన్న చిన్న పిల్లలు చాక్లెట్ లాంటివి ఏమన్నా ఇస్తే అన్నకు థ్యాంక్స్ చెప్పు, అంకుల్కి థ్యాంక్స్ చెప్పని చెప్పి అంటూ ఉంటారు. ఒక పెన్ను ఇస్తేనే, బండి గురించి చెప్తేనే థ్యాంక్స్ చెప్తే మన కొరకు ప్రాణాన్నే పెట్టి, మన కొరకు ప్రాణాన్నే పెట్టి మనల్ని కొన్నటువంటి వానికి ఎంతగా కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన అన్ని వేళల్లో పూజ అర్హుడు. ఈశ్వరుని ఇక్కడికి చేరి వస్తే ఎంత ఇంపైన సువాసనగా ఆయన ఆగ్రహించినట్లు మనం పూజ అర్పించాలి, పూజ చేయాలి ఆయనకు. ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పిన నేను, గుడ్ ఫ్రైడే రోజు చెప్పాలి. ఈరోజు చెప్పొద్దా గుడ్ ఫ్రైడేవి? నిరాకార స్వరూపుడా అనే పాట, గాయములను నా కొరకు పొందినవని ఈరోజు పాడొద్దా? గుడ్ ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు మొన్నటి దినాన్నే పాడాలి. అది ఈరోజు పాడకూడదా? ఆయన కేక వేసి ప్రాణం విడిచను అని ఉంది. ఆ రోజు మీరు వినుండవచ్చు, పెద్ద కేక వేసి ప్రాణం విడిచను. ఆ కేక మనకు వినపడాలి. మన పాపానికి ప్రాయశ్చిత్తం గావించుండు. ఆయన మరణించడమే మన పాపానికి ప్రాయశ్చిత్తం అయితే మరణిస్తే సరిపోతుంది కదా. మరి
ఎందుకు ఆ నిందలు ఆ అవమానములు? లూకా 23:52 మనకు ఈడ్చుకుపోయాను అని ఉంది. ఒక నేరస్తుని ఈడ్చుకుపోయినట్టుగా ఈడ్చుకుపోయిండ్రు ఆయన. ముఖం పైన ఉమ్మి వేసిర్రు, పిడిగుద్దులు గుద్దిరు, దిగమని చెప్పి అవమానం చేసిరు, ప్రవచించమని చెప్పి హేళన చేసిరు. ఇదంతా ఎందుకు? పాపం ఎంత నీచమైందో, పాపం ఎంత నికృష్టమైందో, మన పాపానికి శిక్ష విస్తే ఏ విధంగా ఉంటుందో చూపించడానికి ఆ వేదనంతా. ఆయన పెద్ద కేక వేసి మరణించను. ఆ కేక ఇంటికేసిండు, ఏదేని తోటలో ఉంది. ఏదేని తోటలో ఆదామ వల్ల పంపివేసిన తర్వాత జీవవృక్షమునకు పోవు మార్గమును కాయిటకు ఒక ఖడ్గజ్వాలను, అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను కావలా ఉంచిండు. ఆయన ఏమంటాడంటే, ఖడ్గమా నా సహకారి మీద పడు అని చెప్పింది. దేవుడు పెట్టిన ఆ ఖడ్గజ్వాల ఆ జీవవృక్ష ఫలాల దగ్గరికి యేసుప్రభు మనకంటే ముందుగా జ్యేష్ఠ పుత్రునిగా ఆయన దారి గుండా వెళ్తుంటే దేవుడు పెట్టిన ఆ ఖడ్గజ్వాల ఆయన పైన కొట్టింది. ఆ దెబ్బ తినే పెద్ద కేక వేసిండు. కేక వేసి ప్రాణం ఇడిచిండు. ఎంత అద్భుతమైనటువంటి రక్షణ మనకిచ్చిండు. పాపం ఎంత ఘోరమైంది. ఆ పాపానికి శిక్ష విధిస్తే ఆ స్థాయిలో ఉంటే మనం ఎవ్వరమూ ఆ స్థానాన్ని తీసుకోవద్దని ఆ మరణ పాత్రలో ఏమో తను త్రాగిండు, జీవజలాన్నేమో మనకిచ్చిండు. ఆరాధించకుండా ఎట్లుంటాం? పెన్నిచ్చినోనికే థ్యాంక్స్ చెప్పించ కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాళ్ళమే మనం. అట్లాంటిది దేవుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టినప్పుడు మీరు వద్దాగండి అని చెప్పి మనల్ని ఆపి మన తరపున ఏం చేసిండు? మరణ పాత్రలో త్రాగినప్పుడు ఎంతగా ఆరాధించాలి? ప్రభా, నా పాపముల నిమిత్తం నువ్వు మరణించినవు. నువ్వు మరణించిన తర్వాత మోసే బండను కొడితే జలం వచ్చింది. ఆ జలము కాదయ్య వాస్తవానికి. రోమా సైనికులలో ఒకడు ఈటుతో నీ పక్కలో పొడచగా నీళ్ళలో నుంచి జలం వచ్చింది. ఆ జలాన్ని నేను త్రాగిన ఆ జీవజలం ఏంటంటే మీ ఆత్మ. మీ ఆత్మలో నాకు పాలు దయచేసినావు. మీ కుమారుని యొక్క ఆత్మను నా హృదయం లోపలికి పంపినావు. నాకంటే భక్తి ఉన్న వాళ్ళు, భక్తి పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు, నాకంటే విద్యావంతులు, నాకంటే జ్ఞానవంతులు ఎంతోమంది ఉన్నా వాళ్ళకు లేని రక్షణను నాకు ఇచ్చినావు. ఆత్మ ద్వారా పునరుత్థానం తర్వాత జీవింపజేయ ఆత్మగా మారిన మీరు నా లోపలికి వచ్చిర్రు, నన్ను జీవింపజేసిర్రు. ఇప్పుడు ఒక నిరీక్షణ కలిగి నేను చూస్తున్నా. నేను ఇప్పుడు ఒక నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నా. మిమ్మల్ని చూడగానే మీ లెక్కనే నేను మారుతానేది నా నిరీక్షణ. సదాకాలం మీతో ఉంటాననేది నా నిరీక్షణ. నా నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నా నిరీక్షణ శుభప్రదమైంది. నా నిరీక్షణ సజీవమైంది. కాబట్టి ఎవరైతే అట్టి ఆత్మను ఆత్మగా ప్రాణముగా తన లోపలికి స్వీకరించిరో అట్టి వాళ్ళు మాత్రమే యథార్థంగా దేవిని ఆరాధించాలి. మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ ఏంటంటే, ఇశ్రాయేలీలు తాగింది సాదృశ్య రూపకమైనటువంటి జలము, మనము తాగింది వాస్తవమైన జలము. అది నీళ్లు కాదు. సమరయ స్త్రీలాగా ఆయన ఆత్మను పానం చేసే మనం బ్రతుకుతున్నాం. పునరుత్థానం అయిన తర్వాత లేచిండు. ఎట్లా లేచిండు? 1 కొరింథీ 15:45 ప్రకారం జీవింపజేసే ఆత్మ, లైఫ్ గివింగ్ స్పిరిట్ చేసి మనలందరి దగ్గరికి వచ్చి మనల్ని ఆకర్షించి ఆయనే మొదట మనల్ని ప్రేమించి మన యథార్థ స్థితిని తెలియజేసి పాపానికి పశ్చాత్తాపడినట్టు చేసి మన లోపలికి వచ్చిండు. మనలో ఉండు, మనతో ఉండు, ఆత్మగా ఉండు. కాబట్టి ఇట్టి వాక్యమును, ఇట్టి అనుభవాన్ని మన అనుభవంగా కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వాక్యానుసారంగా ఆరాధించండి. వాక్య అనుభవం చేత ఆరాధించండి. అందరికీ వినబడేటట్లు ఆమెను చెప్పులాగా ఆరాధించండి. అందరికీ సమయం ఇవ్వాలి. అందరూ పూజ చేద్దామని చెప్పి సిద్ధపడి వచ్చిన వాళ్ళే మన దేవుడు పూజార్హుడే. కాబట్టి అందరూ చేసులాగా క్లుప్తంగా ఆరాధించాలి.